యాక్షన్ కట్. సినిమా షూటింగ్ ని తలపించే విధంగా మెగా పీటీఎం, క్లాస్ రూమ్ సెట్టింగ్ లో పక్కా స్కిట్ తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ షో. గత ప్రభుత్వం నాడు నేడు ఆనవాళ్లు కనిపించకుండా అలంకరణ చేశారట, అది విచిత్రం. అట్లాగే కేరళ తరహా విద్యా విధానం అవసరమని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పనిలో పని ఇంగ్లీష్ మాధ్యమం అవసరం లేదంటున్నారు. నిజంగానే వీళ్ళు సినిమా సెట్టింగ్లు వేసింది కేవలం జగన్ గారి గతంలో తీసుకొచ్చిన సంస్కరణలు ఏమి కనిపించకుండా ఉండటం కోసమేనా, లేక అలాగే ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసి ప్రజలకు తెలియకూడదనే ఉద్దేశంతో అన్న అనుమానం కలుగుతోంది ఈ వార్త చదివితే. సో తెలంగాణ మీరేమంటారు? ఈ మాత్రానికే జగన్ గారు తీసుకొచ్చిన సంస్కరణలు కనపడకుండా పోతాయా? సార్, జగన్ గారి హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఐక్యరాజ్య సమితి వేదిక మీద మాట్లాడారు. మరి చంద్రబాబు నాయుడు గారు 17 ఏళ్ళు పైన అయింది కదా, ఇప్పుడు 18 ఏళ్ళు అయింది. మళ్ళీ కనీసం వాళ్ళని తీసుకెళ్లి అసెంబ్లీలో మాడిచ్చారు. మొన్న ఏదో మాకు అసెంబ్లీ కూడా పెట్టారు. అక్కడ ఈయన ఉపన్యాసాలు చెబుతాడు, ఇంత చదువుకుంటే ఉపయోగం లేదని నేను రాజకీయాల్లోకి వచ్చాను. పిల్లలకి చెప్పాల్సిన మాటలేని అవి. అసలు విద్యా విధానం గురించి వాళ్ళకు సరైన అవగాహన లేదు. పవన్ కళ్యాణ్ గారు సరే, ఆయన విద్య గురించి మాట్లాడటం, విద్యాశాఖ గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ఆయనకి అసలు అవగాహనే లేదు అసలు ఏ విషయంలోనూ. ఆయన శాఖల మీదే ఆయనకి అవగాహన లేదు. ఆయన ఈ విద్యాశాఖ గురించి మాట్లాడటం, విద్యా రంగం గురించి మాట్లాడటం, కేరళ ఏం బాగుంది, నీ ఓఎస్టీగా ఒక ఆయన వచ్చాడు కేరళ నుంచి. అయితే లోకేష్ గారు అద్భుతంగా పనిచేస్తున్నారని మెచ్చుకున్నారని ఎక్కడో చదివాను. ఆయన అన్నారట కదా, లోకేష్ గారిని అద్భుతంగా పనిచేసి రూపొందించారని ఏదో అన్నారట, మెచ్చుకున్నారు. అంతవరకు ఒప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు మెల్లగా క్రమంగా మారుతున్న వైఖరి అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ మంత్రి ఏది మాట్లాడతారో తెలియదు. మీకు చిన్న ఉదాహరణ, ఇప్పుడు సందర్భం వచ్చింది, ఇప్పుడు చెప్తాను. నేను 2 రోజుల క్రితం లోకేష్ గారు, హోంమంత్రి అనిత గారు ఢిల్లీ వెళ్ళారు. ఏంటంటే వర్షాలు వచ్చింది, తుఫాను వచ్చింది కాబట్టి ఆ నష్టం డబ్బులు ఇవ్వమని. సెంట్రల్ టీం వచ్చింది, విజిట్ చేసింది, వెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత ముందు రిపోర్ట్ పంపించింది, అయిపోయింది. మళ్ళీ వీళ్ళిద్దరు వెళ్ళారు. వీళ్ళిద్దరికి ఏం సంబంధం అండి అసలు? తుఫాను సంబంధించిన నష్టాలు అయితే వ్యవసాయ శాఖ మంత్రి వెళ్ళాలి, రెవెన్యూ మంత్రి వెళ్ళాలి, ఆర్థిక మంత్రి వెళ్ళాలి. వీళ్ళిద్దరికి ఏం సంబంధం అండి? ఎవరు పని ఎవరు చేస్తున్నారో అట్లా హోంశాఖ కాదు అనిత గారి డిపార్ట్మెంట్ లో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉంది కాబట్టి ఆవిడ వెళ్ళొచ్చు. కాకపోతే లోకేష్ గారికి ఎలివేషన్ రావాలంటే ఆయన కూడా ఇప్పుడు ఆయన నాయకుడు కదా, చంద్రబాబు గారి కంటే కూడా ఆయన నాయకులు వెళ్ళి ఉంటారు. ఆయన పార్టీ పరంగా చూసుకోమని ఆయన కన్సర్న్ మినిస్టర్ కాదు. 1, 2 అనిత గారి డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఆ నష్టాలు జరగకుండా చూడటం తప్ప నష్టాలు రిపోర్ట్లు ఇవ్వమని కాదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ లో హోమ్ మినిస్టర్ అన్ని చూస్తారు. అట్లా కాదు. అగ్రికల్చర్ మినిస్టర్ సంబంధం లేదా, ఫైనాన్స్ మినిస్టర్ సంబంధం లేదా, రెవెన్యూ మినిస్టర్ సంబంధం లేదా? ఏ మంత్రి ఏం చేస్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు ఎవరికి అర్థం కాదు ఈ ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు అన్ని విచిత్రమైన మాటలని మాట్లాడుతుంటారు. ఆకు మీద పురుగు ఉందా, పురుగు మీద ఆకుందా, మందు ఎక్కడ చల్లాలి చెప్తాను. రైతుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు నష్టం వచ్చింది, వరదలు వచ్చింది, తుఫాను వచ్చింది, డబ్బులు ఇవ్వండి అంటే, మరి ఎరువులు ఇవ్వట్లేదంటే, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లేదంటే, మీకు ఆకు మీద పురుగు చూస్తాను, పురుగు మీద మందు చల్లుతాను. డ్రోన్ ట్యాక్సీ దగ్గరికి వెళ్ళారు కదా, డ్రోన్ ట్యాక్సీ దగ్గరికి వెళ్ళారు. మీకు గుర్తుండి ఉంటుంది, హైదరాబాద్ ఇట్లాగే విదేశానికి చెందిన ప్రధానమంత్రి వస్తే కంప్యూటర్ తో రాష్ట్ర అభివృద్ధి చేసేస్తాను అది అని చెప్తే, మా దేశంలో ఇట్లా చెప్తే జైల్లోనే పెడతారు, లేదా మెంటల్ హాస్పిటల్లో చేరుస్తారని చెప్పారు ఆ మంత్రి గారు. ఆయన అసలు ఎందుకు మాట్లాడతారంటే ఈ విషయస్ అన్ని డైవర్ట్ చేయడానికి. తర్వాత చెప్పకుండా రైతుల దగ్గరికి ఈ మాటలు చెప్పడం ఏంటండి సాధ్యమేనది? అసలు తుఫాను విండే ఎటు వెళ్తుందో ఎవరికీ తెలియదు. ఈయన ఆకు మీద గాలి వస్తుందా, గాలి మీద పురుగు వస్తుందా అని ఏంటి అసలు మాటలు ఇవన్నీ? అసలు ఈ రాష్ట్రాన్ని అధ్వాన పాలన చేస్తున్నారు. సినిమా సెట్టింగ్ ఎందుకు పెట్టారో చెప్పండి. సినిమా సెట్టింగ్ ఎందుకు పెట్టారో చెప్పండి. ఇది ఒకటే కాదండి, సినిమా సెట్టింగ్ ఆయనకి అలవాటు కదా. అది ఆయనకి ప్రతిదీ కూడా ఒక సెట్టింగ్ లాగానో లేకపోతే సినిమా షూటింగ్ లాగా మీకు ఇంత ముందు చాలా జరిగినాయి కదా. అట్లాగే అంత మైకు సెట్ చేసుకుని బడ్డీ కొట్లు వెళ్ళి వాళ్ళకి మైక్ ముందే ఉంటది, ఈయన ఆకస్మికంగా వెళ్ళినట్టు ఆ బడ్డీ కొట్టుడితో మాట్లాడినట్టు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుస్తానని చెప్పినట్టు అంతా సెట్టింగే. మొత్తం డైరెక్షన్, లైట్ మ్యాన్, కెమెరామ్యాన్ అంతా రెడీగా ఉంటది. అసలు సినిమా టైప్ లో ఈయన విజిట్లు, ఇన్స్పెక్షన్ ఉంటాయి తప్ప ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళ బాధ తీరుద్దామని పద్ధతిలో మాత్రం ఉండదనేది నా అభిప్రాయం. రైట్. శేఖర్ గారు,
చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు నాకు సడన్ గా ఒకటి గుర్తుకొచ్చింది. ఆ మధ్య ఆయన ఒక యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అమెరికాలో వారు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే పక్కన నాదెండ్ల మనోహర్ గారు అందుకుని ఇది చెప్పాల్సి వస్తుంది. అందరికీ నాదెండ్ల మనోహర్లు పక్కన ఉండరు కదా, మరి మామూలు జనం ఇంగ్లీష్ మాధ్యమం వద్దని అన్నారని ఈనాడులో రాశారు. నిజంగా ఆయన అనుంటే అది ఎట్లా ఇట్లాంటి ఆయనకి అన్ని అనుభవాలుండి బాగా ఆయన బాగానే నేర్చుకున్నాడు కదా ఉన్నంతలో ఇంగ్లీషు. మరి ఎందుకు నేర్చుకున్నారు? ఇంగ్లీష్ మాధ్యమం వద్దని ఇంగ్లీష్ మాధ్యమే అక్కర్లేదన్నారని రాశారు. మరి ఆయన అనుంటే అది కరెక్టేనా అట్లా అనటం? ఈ ఓవరాల్ గా ఈ సినిమా సెట్టింగ్, కేరళ తరహా విద్యా విధానం, ఇంగ్లీషు అక్కర్లేదని చెప్పడం, వీటి మీద మీ కామెంట్ ఏంటి సార్? 10వ తరగతి అత్యవసర మార్కులతో పాస్ అయ్యి, కలిపిన మార్కులతో పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చదివామో కూడా క్లారిటీ లేని వాళ్ళ దగ్గర నుంచి అలాంటి మాటలే వస్తాయి సార్. అక్కడ 2 వర్షన్స్ ఉన్నాయి సార్. కేరళ తరహా విద్యా విధానం అంట సార్. కేరళలో ప్యూర్లీ ఇంగ్లీష్ మాట్లాడతారు సార్. కేరళ ఇక్కడ మనకి స్కూల్స్ కి టీచర్స్ ని కూడా ఎందుకు తీసుకొస్తారంటే కేరళ వాళ్ళని ఇంగ్లీష్ మాధ్యమంలో చెప్తారని చెప్పి కేరళ స్కూల్ టీచర్స్ ని తీసుకొస్తారు సార్. మరి కేరళ మాధ్యమం కావాలంటాడు, ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు. ఏది కావాలి? సో ఆయన పిల్లలేమో ఆక్రిడ్ స్కూల్లో చదవాలి సార్. ఆక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్ లో చదవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. కానీ పేదవాడి పిల్లలు మాత్రం తెలుగు మీడియంలో చదవాలి. ఎందుకంటే సార్, పేదవాడు చదువుకుంటే, పేదవాడు జ్ఞానవంతుడైతే వీళ్ళు చెప్పే జిమ్మిక్కు మాటలన్నీ ఎవరు నమ్మరు కదా సార్. వీళ్ళు చెప్పే ప్రతి అబద్ధాన్ని ఎవరు నమ్మరు కదా సార్. అందుకని పేదవాడిని ఎప్పుడు కూడా అలాగే ఉంచాలి, విద్యావంతుడు కానీయకూడదు అనే పెత్తందారి విధానానికి ఈ మాటలే ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి సార్. ఈ మాటలు గనక ఇంకా లోకేష్ గారిని పొగడ్డం సార్ నాకు ఆశ్చర్యం వేసింది. ఏదైతే చంద్రముఖి సినిమాలో డైలాగ్ ఉంటుంది సార్, చూడండి పూర్తిగా చంద్రముఖిలా మారుతున్న గంగం చూడండి అని చెప్పి డైలాగ్ వస్తుంది సార్. అలా పూర్తిగా లోకేష్ గారికి కూడా బానిసత్వం చేయడానికి సిద్ధపడిపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తా ఉన్నారు సార్. చంద్రబాబు నాయుడు గారికి మొన్నటి వరకు సరిపోయింది, ఇప్పుడు లోకేష్ గారికి కూడా బానిసత్వం చేయడానికి చంద్రబాబు నాయుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మారిపోతా ఉన్నారు సార్. ఒకటి ఏం బాగుంది, స్ఫూర్తి పేరెంట్ టీచర్ మీటింగ్ స్టార్ట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? 15 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి అధికార ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రభుత్వ పాఠశాలనైనా బాగు చేశారా? ఒక్క ప్రభుత్వ పాఠశాల నేరుగా అడుగుతున్నాం, సమాధానం చెప్పాలి వాళ్ళు. ఇకపోతే 15 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాడా? విద్య ప్రభుత్వ బాధ్యత కాదు, కార్పొరేట్ బాధ్యత అని చెప్పేసి శ్రీ చైతన్య నారాయణ వాళ్ళకి లబ్ధి చేకూర్చేలా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు ద్వారా స్కూల్స్ మార్చడం, ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ సిలబస్, గోరు ముద్ద, అదేవిధంగా ఆర్ఓ ప్లాన్స్ అన్ని పెడితే, యూనిఫామ్, అమ్మఒడి కూడా, ఆ అమ్మఒడి పథకానికి కూడా శ్రీకారం చుడితే, మొన్నేమో అమ్మఒడి లోకేష్ బ్రెయిన్ చైల్డ్ అన్నారు సార్, మెగా పేరెంట్ టీచర్ లాస్ట్ ఇయర్ దాంట్లో. ఈ రోజు ఏమో సినిమా సెట్టింగ్ చేసుకున్నారు సార్. సార్ ఈ రోజు గోరు ముద్ద ఏమైపోయింది? ఈ రోజు గోరు ముద్ద తినలేక పిల్లలు క్యారియర్ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. సిబిఎస్ఈ సిలబస్ గాలికి వెళ్ళిపోయింది, ఐబీ సిలబస్ కనిపించకుండా పోయింది. ఆర్ఓ ప్లాంట్స్ లో పురుగులు వస్తా ఉన్నాయంటే కనీసం సర్వీస్ చేయట్లా, వాటర్ కంటామినేషన్ అయిపోయి పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి. ఎంతో మంది విషయం జ్వరాలకు గురై, టైఫాయిడ్లకు గురై హాస్పిటలైజ్డ్ అయినటువంటి పరిస్థితి. ఇక వాళ్ళు బ్యాగులు ఇచ్చారు సార్, జగనన్న కానుకాని ఇస్తుంటే మేము పేర్లు లేకుండా ఇస్తున్నాం, మా చిత్తశుద్ధి చూడండి, నాణ్యమైన బ్యాగులు ఇస్తున్నాం అన్నారు సార్. అవి నెలకే జరిగిపోయాయి సార్. షూస్ ఇస్తా ఉన్నారు సార్, నెలకే జరిగిపోయాయి సార్. అది సార్ వాళ్ళకున్న చిత్తశుద్ధి. మరి విద్యా విధానం ఇంత అధపాతాలానికి పడిపోతా ఉంటే ఈ 17 నెలల్లో ఒక్క బడిని బాగు చేయలేదు సార్ వీళ్ళు. కనీసం ఈ 18 నెలల్లో ఒక్క బడినైనా నాడు నేడు కింద మిగిలిపోయిన వాటిలో ఒక్క బడినే వీళ్ళు కట్టించారా? బాగు చేశారా? కొత్త విద్యా విధానంలో నూతన ఏదైతే సంస్కరణలు ఏమైనా తీసుకొచ్చారా? తీసుకురాకపోతే వీళ్ళేం సాధించినట్లు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగుల ద్వారా వీళ్ళేం సాధించారు? ఏమీ సాధించలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిసిటీ ఇస్తా ఉన్నారు సార్. లాస్ట్ టైం ఏమో నాడు నేడు స్టిక్కర్ వేశారు సార్. నాడు నేడుకి సంబంధించినటువంటి మనబడి అని చెప్పేసి ఒక పెన్సిల్ కొనే కదా సార్, స్టిక్కర్ వేశారు సార్. ఈసారి ఏమో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి ఆ బెంచ్లన్నింటినీ తీసుకొచ్చి ఒక సెట్టింగ్ దగ్గర అదే బెంచ్లు సార్ మళ్ళీ స్కూల్ నుంచి లారీలు ఎక్కించుకొని తీసుకొచ్చి పెట్టినట్టున్నారు సార్. అవసరమైన వాళ్ళ చేత మాట్లాడి లోకేష్ గారిని పొగిడించుకోవటం సార్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పిల్లలు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మాట్లాడారు సార్. వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే పిల్లల గురించి నిన్న లోకేష్ మాట్లాడుతూ ఉన్నారు సార్. నిజంగా నాకు లోకేష్ గారి మీద అసహ్యం కలిగింది సార్ నిన్న. ఎందుకంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బెండపూడి పిల్లలు సార్,
అంత అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళని కీచకుల్లా వేధించారు సార్ సోషల్ మీడియాలో. మొత్తం కూడా నారా లోకేష్ ఆధ్వర్యంలోని ఐటీడీపీ అంటే పేదింటి పాప ఇంగ్లీష్ మాట్లాడితే ఓర్చుకోలేని పెత్తందారి మనస్తత్వం సార్. అంత దారుణంగా హింసించారుగా. మళ్ళీ నేను అన్నాడు పిల్లలు దైవంతో సమానం అంట సార్. మరి బెండపూడి పిల్లలు దైవం కాదా? మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన పిల్లలు దైవం కాదా? ఐక్యరాజ్య సమితికి వెళ్ళిన పిల్లలు దైవం లేదా? మీ ప్రభుత్వం అధికారంలో ఉంటే మాత్రమే పిల్లలు దైవమా? వేరే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పిల్లలు బాగా చదివితే, బాగా ఇంగ్లీష్ మాట్లాడితే, ఐక్యరాజ్య సమితి వరకు వెళితే వాళ్ళని కీచకుల్లా ట్రోల్ చేసిన నారా లోకేష్ ఈ రోజు నీతులు మాట్లాడుతూ ఉంటే నిజంగా నారా లోకేష్ అనే వ్యక్తికి నైతికత ఉందా, మనస్సాక్షి ఉందా అనిపించింది సార్ నాకు నిన్న. సో చంద్రబాబు నాయుడు గారేమో నారా లోకేష్ గారిని భావిష్యంగా చూపించాలని చూస్తున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారికి ఎన్నాళ్ళు ఊడిగం చేశాం, ఇక పవన్ కళ్యాణ్ ఏదైతే నారా లోకేష్ కూడా ఊడిగం చేయడానికి సిద్ధంగా ఉండండి అని తన యొక్క జనసేనల్ని, జెండా కూలీని సమాయత్తం చేస్తున్నట్టు అనిపించింది సార్ నిన్నటితో.